గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ అవినాష్ జనగామ. గంధం రాములు ఈ పేరు చాలా మందికి తెలుసు. ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగినటువంటి బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి శైలిలో తన పాత్రతో మొట్టమొదటిసారి అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నం చేసి అసెంబ్లీ ముట్టడికి మొదట పూనుకున్నటువంటి వ్యక్తి గంధం రాములు. ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా చేద్దామనేటువంటి ప్రయత్నంలో చాలా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి బిడ్డ కేసీఆర్ దగ్గరికి పోయి అన్నా నేను ఎమ్మెల్యేని అవుతా అంటే రా తమ్మి నువ్వు ముందు అని చెప్పేసి పిలుచుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆగం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు గంధం రాములు గారు. ఇక్కడ ఇంకో విషయమే కాదు, ఈయన స్వయంగా ఎల్ఎల్బి కూడా చేసినటువంటి వ్యక్తి, ఒక అడ్వకేట్, ఎంఏ కూడా చదివినటువంటి వ్యక్తి. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమందిని దగ్గరికి చేర్చుకొని, ఇన్ఫ్యాక్ట్ చాలామంది గుర్తుండి ఉంటే గనక మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక్క నిమిషం అలా వెనక్కి హిజ్రాలతో కూర్చోబెట్టి మేము సైతం తెలంగాణ కోసం అనేటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి గంధం రాములు గారు. ఇదే కాదు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాదాపు 50,000 పైచిలకు ప్రైవేట్ ఉద్యోగులందరికీ అండదండగా నిలబడుతూ వెన్నంటే ఉంటూ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులందరికీ మన హక్కులు మనం కాపాడుకుందామని చెప్పేసి పోరాడుతున్నటువంటి వ్యక్తి గంధం రాములు గారు. ఇదే కాదు, రేవంత్ రెడ్డితో పాటు కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి, కేసీఆర్ని అత్యంత దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. అసలు కేసీఆర్ అంటే ఎలా ఉంటాడు, కేసీఆర్ కుటుంబం ఎలా ఉంటుంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎలాంటి వాడు, రేవంత్ రెడ్డి విధానం ఎలా ఉంటుంది, అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి నిజంగా న్యాయం చేయగలదా, ఆనాడు కేసీఆరే న్యాయం చేసిండా అనేటువంటి చాలా అంశాలు ఆయన మాటలో తెలుసుకుందాం. రాములు గారు నమస్కారం. ధన్యవాదాలు. ఈ పూట మేము అడిగితే టైం మాకు ఇచ్చినందుకు, అదేవిధంగా మీరు ఇవాళ మా స్టూడియోకి రావడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. రాములు గారు, అసలు మీ నేపథ్యం, ఉద్యమ నేపథ్యం నుంచి మీరు ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు, మీ ఉద్యమ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి, ఒక మాట చెప్పాలంటే ఒక బ్రీఫ్ లాగా అనుకొని చెప్పండి మా వీక్షకులకి. ముందుగా ఫోర్ సైట్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మీ సిబ్బందికి, మరి ప్రేక్షకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ముందుగా 1996 తెలంగాణ ఐక్యకారణ సమితి అని కేశవరావు జాదవ్ గారు చైర్మన్ గారు. అప్పుడు నేను రామతూరు పాలిటెక్నిక్లో విద్యార్థి నాయకుడిగా ఉంటూ, అప్పుడు ఆ వయసులోనే కేశవరావు జాదవ్ గారు మమ్మల్ని కోఆర్డినేటర్గా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఫస్ట్ మొదట్లో అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా అర్జునవాడ గ్రామానికి చెందినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని. మరి అక్కడ వనపర్తిలోనే ఇంటర్ దాకా చేసి 1994లో ఇంటర్ వరకు చదువుకొని, మరి తదనంతరం రామతూరు పాలిటెక్నిక్లో మరి 94లో మెట్రాలజికల్ చేసి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ, ఎల్ఎల్బి కూడా చేసేటువంటి నేపథ్యం. మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావజాలతో ఉన్న ఫ్యామిలీ మాది. ఆనాడు మా నాన్నగారు గంధం బక్కన్న గారు మరి తెలంగాణ రైతాంగ పోరాటంలో పనిచేయడం, మా అమ్మగారు నెల్లూరు నుంచి కూడా సార వ్యతిరేక ఉద్యమంలో పనిచేయడం, మరి ఇవన్నీ కూడా నేపథ్యంలో మరి కుటుంబ నేపథ్యం కూడా పోరాటాల గడ్డ వనపర్తి బిడ్డగా మేము హైదరాబాద్ నగరానికి వచ్చి కూడా ఇక్కడ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ, మరి మా చదువు మేము చదువుకుంటూ, మరి మా బతుకు మేము బతుకుంటూ, ఒక పార్ట్ టైంగా ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుతే ఆపలేదు సార్. చదివే మనిషికి జీవం రా, చదివే మనిషికి జ్ఞానం రా, చదువుకోవడం కష్టం కాదు, చదవంటే మనకు ఇష్టం ఉంటే అటువంటి ఒక నినాదంతోన వనపర్తి గ్రామం నుంచి వచ్చి ఈ హైదరాబాద్ నగరంలో మరి మేము చదువుకుంటూ మేము కూడా ఎంతోమందికి చదువును కూడా అందించినటువంటి నేపథ్యం. దాని తర్వాత 1998, 96, 1999 వరకు 2001 వరకు మరి ఎన్ఎస్ఏ సెక్రటరీగా పనిచేసినాం సార్. అప్పుడు ఇప్పుడున్నటువంటి పిసిసి మరి ఎమ్మెల్సీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేవారు. ఇప్పుడున్నటువంటి పిసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు మరి నేషనల్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉండేవారు సార్. మరి ఆనాడు ఎన్ఎస్ఏకి పాటలు లేకుండే, మేమే పాటలు రాసినాం. ఎన్ఎస్ఏ సభ్యులం, ఏకమయ్యే వీరులం, గాంధీ వారసులం, ఇందిరమ్మ బిడ్డలం అని పాటలు రాసినాం సార్. అట్లా ఆ విధంగా ఒక విద్యార్థి దేశం నుంచి విద్యార్థి రాజకీయాలు ఒకవైపు, విద్యార్థుల చదువు ఒకవైపు, విద్యార్థులకు ఉపాధి ఒకవైపు నుంచి వస్తున్న తరంలో 2001 మరి కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడుతో విభేదించి మరి తెలంగాణ రాష్ట్రం పెట్టినప్పుడు, అంతకుముందుగా మేము తెలంగాణ విద్యార్థి సంఘం ఉన్నటువంటి మేము కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్పీలో భాగస్వామ్యం అయినాం సార్. విద్యార్థి విభాగంలో భాగస్వామ్యం అయి మరి ఆనాడు 2001 నుంచి మొన్నటి వరకు కూడా 2023 వరకు కూడా
అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ పిలిపించినా విద్యార్థి సంఘంగా మరి దళిత విభాగం సామాజిక వర్గంగా మరి కోదండరామ్ గారు మరి వారు చైర్మన్గా జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు మేము కన్వీనర్గా ఉంటూ మరి అద్దంకి దయాకర్ గారు కావచ్చు, మరి ఆర్టీసీ జేఏసీ మరి అశ్వథామరెడ్డి గారు కావచ్చు, మరి మా మిత్రులు మన దేవప్రసాద్ కావచ్చు, స్వామిగౌడే కావచ్చు, ఇట్లా అనేక మంది అనేక రకాలుగా అసెంబ్లీ ముట్టడి కావచ్చు, మరి మన సకల జన సమ్మె కావచ్చు, మరి మిలియన్ మార్చి అదే కావచ్చు, మొన్న 11వ తారీఖు మిలియన్ మార్చి 10వ తారీఖు వచ్చింది మార్చి, మొదటి 14 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఎర్ర ఎండలో కూడా మే సవితం అంటూ అన్ని వర్గాల మధ్య స్వచ్ఛందంగా ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఉద్యమ నేపథ్యాన్ని ఎన్ని దెబ్బలు తెలంగాణ కాంక్షను మరి ఆ రోజు నిలబెట్టిన పరిస్థితి. మరి ఆ రోజు నిర్మలా కిషోర్ వారి సతీమణి మరి సోదరుమణి సింగర్ అమ్మాయి వాళ్ళు కూడా పాపం పాటలు పాడుతూ పోలీసు వాళ్ళు వారిని తీసుకుపోయిన నేపథ్యం జైల్లో వేశారు. ఎన్నో ఆటంకాలు, మరి ఎన్నో రకాలుగా విభేదాలు, ఎన్నో రకాలుగా కబంధాస్తాల మధ్య భాషవాయువు కాల్చారు సార్. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం. మొక్కమైన ధైర్యంతో మరి జేఏసీగా సబ్బండ కులాలు మరి నేను కూకట్పల్లి, కుత్బులాపూర్, శ్రీలంగపల్లి 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నా సార్. ఆ నేపథ్యంలో 3 నియోజకవర్గాల మరి ఉమ్మడి త్రివేణి సంఘం ఉన్నటువంటి అక్కడ సీమాంధ్ర సోదరులు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ మమేకం చేసి సీమాంధ్ర సోదరులారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు సైతం కలిసి రండి, అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయులా కలిసిందామని మూసపేట నుంచి మరి మలేషియా టౌన్షిప్ మరి కేబిఎఫ్జీ వరకు 5K రన్ చేసాం సార్. శాంతియుతంగా చేశాం. మరి సీమాంధ్ర సోదరుల మనసు దోచుకున్నాం. మరి స్వచ్ఛందంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ స్వాతంత్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన సాధించుకున్నాం. అయితే ఇక్కడ ఒక మాట